నేను పెనుబల్లిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాను. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ అహ్మద్ బాబు గారు డీడీఓగా ఉంటారు. మాకు సాలరీస్ పెట్టడం గాని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఏమన్నా పర్మిషన్స్ ఇవ్వడం గాని, లీవ్స్ అడగాలన్నా అన్ని ఆయన్నే అడగాలి మేము. ఈటిల్లో ఈయన ఇక్కడ ఏం చేస్తారంటే ఏ మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఈయనకి నచ్చిన వాళ్ళు ఇళ్లలో పెట్టి జీతాలు ఇవ్వడం, ఈయనకి నచ్చకుండా ఏదైనా మేము ఏంటి సార్ ఇది ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీరు అనే విధంగా అడిగితే కనుక నువ్వెవరు అడగడానికి, నాకు డిస్టిక్ వాళ్ళు చెప్తారు, నువ్వేం చెప్పేది అని ఇట్లా చేయడము. అట్లా బిడ్డలకు బాగాలేకపోయినా ఏదైనా బాగాలేకపోయినా సార్ మాకు లీవ్ ఇవ్వండి అంటే ఇవ్వను, నాకు మీటింగ్లు ఉన్నాయి దానికి వచ్చి అటెండ్ అవ్వు, ఇవ్వము మేము అట్లా చేయము అంటే ఎట్లా అంటే లీవ్ మాకు మీటింగ్ ఉంది కదా, మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని నీకు ఇవ్వమంటారా, మీటింగ్ క్యాన్సిల్ చేసామంటారా, చేసి మీ మీద లెటర్లు పెట్టేస్తాను నేను. ఇట్లా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ పని భారం ఇవ్వడం. నాది పెనుబల్లి అన్న, మామూలుగా అయితే పెనుబల్లిలో నేను వర్క్ చేయాలి. అయితే ఏం చేస్తారంటే జొన్న వాళ్ళ ఎఫ్పీసీలు వేయడం, జొన్న వాళ్ళకి తిప్పడం, ఇంకా పిహెచ్సిలో డ్యూటీలు వేయడం, పిహెచ్సిలకి తిప్పడం, ఆన్లైన్ వర్క్లు డాక్టర్లకు సంబంధించిన యాప్లన్నీ మాతో చేయించడం, పైన వాళ్ళకి సంబంధించిన అన్ని మమ్మల్ని చేయమని చెప్పడం, చేయకపోతే మీకు మెమోలు ఇస్తాము మీరు సరిగ్గా చేయట్లేదు అనడం, లేదు సార్ మాకు ఇది ఇబ్బందిగా ఉంది మేము చేయలేకపోతున్నాం, నార్మల్గా ఏదైనా కష్టంగా ఉంది సార్ ఇవన్నీ మేము చేసుకోలేకపోతున్నాం అంటే ఊరికే మా సెంటర్లకు విజిట్లకు రావడం, అవి చేయట్లేదు నువ్వు ఈ చేయట్లేదు అన్నాం, ఎవరినొక్కరిని ఎక్కించి పంపించడం, గొడవలు పెట్టడం, ఇలాంటివి చేస్తా ఉంటారన్న. ఇక్కడ మేము రిపీటెడ్ గా ఎదుర్కొనేవి. నేను బయటకు వచ్చి ఈ రోజు రాజీనామా చేసి తట్టుకోలేక రాజీనామా చేసేసి వెళ్ళిపోయి నానా అవమానాలు పడి మళ్ళీ వచ్చి రీజాయిన్ అయ్యానన్నా. నేను ఇంత ఇది చేయడం కోసం ఎందుకు అని అంటే కడుపుతో ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టలేదన్నా. నన్ను కడుపుతో ఉన్నప్పుడు 7 నెలలు కడుపుతో ఉన్నప్పుడు కావాలని నించోబెట్టి తిట్టడం, మీటింగ్ లో పదే ఇది చేయడం. ఒకసారి నాకు ఇక్కడికి వచ్చాక విరోచనాలు వాంతులు అయిపోయి బీపీ డౌన్ అయిపోతే ఇక్కడే హాస్పిటలే కదా సెలైన్ పెట్టారు, పెడితే ఆవిడ సెలైన్ పెట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చిందా, పిలవండి అమ్మ ఆవిడ వచ్చి మీటింగ్ లో కూర్చోమనండి అని అందరి ముందు ఎగతాళిగా మాట్లాడడం, ఏడిపించడం పదే. ఇంకా ఎవరు ఉండరు, ఎవరైతే ఆయన టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటాడో వాళ్ళనే పదే మీటింగుల్లో లేపడం, వాళ్ళ రికార్డ్స్ చెక్ చేయడం, శాలరీస్ టైంలో నేను పెట్టను, ఈ చూపిస్తేనే పెడతాను, ఇది లేకపోతే లేదు, పలాంది అని అంటే అది ముందుగా కూడా చెప్పరు, అప్పటికప్పుడు ఇలా చేస్తేనే చేస్తాం, అలా చేస్తేనే ఇలా చేస్తాం. ఈ నెల మాట్లాడింది వచ్చే నెలకు ఉండదు, వచ్చే నెలలో మాట్లాడింది ఆ పై నెలకు ఉండదు. ఇలా పదే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అందరినీ కంప్లైంట్ ఏం పెట్టామంటే అన్న, నన్ను ఇట్లా గర్భంతో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు, నా ఫీల్డ్ నా స్టాఫ్ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంచెం సపోర్ట్ చేయట్లేదు, ఆ విషయం చెప్తే మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేస్తే సార్ మీరు ఎవరు వర్క్ చేశారు చూసి అడగండి, అంతేగాని ఊరికనే ఇట్లా మూకమ్మడిగా నార్మల్ గా అడగొద్దు, వర్క్ కంపేర్ చేసి అడగండి అంటే అది అడగలేదు. అడగకపోగా నువ్వు రిజైన్ చేసేయి, లేదంటే సరెండర్ చేసేస్తా ఆఫీస్ కి అని చెప్పి పదే బెదిరించారు. అక్కడ అందరూ ఉన్నారు, నేను ఒక్కదానే కాదు స్టాఫ్ ఇంకా ఉన్నారు. 15 సార్లు అన్నారు సార్. ఇంకా నా వల్ల ఒకసారి సార్ నేను మానేస్తాను ఉద్యోగాన్ని, రాజీనామా చేస్తా అన్నా. అదే టైంకి మా మదర్ ఒంట్లో బాగాలేకపోవడంతో లీవ్ ఇవ్వమంటే లీవ్ ఇవ్వనన్నారు. తర్వాత అది ఇది అని చెప్పి తిప్పించుకొని తర్వాత లీవ్ ఇచ్చారు. 1 నెల ఇస్తాను అంతకు మించి ఇవ్వను అని అంటే ఆపరేషన్ చేయించాలి, నేను ఒక్కదానే బిడ్డను సార్ మా మదర్కి ఇవ్వండి అంటే ఇవ్వనన్నారు. 1 నెల ఇస్తాను అంతే వచ్చి జాయిన్ అవ్వమని. ఇదంతా కాదని మీ కింద నేను చేయలేను సార్, మీ అండర్లో అయితే మీ డీడీఓ పవర్ లో నేను పని చేయలేను అని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చేసాను సార్. నేనైతే పని చేయలేక కాదు, మీ అండర్లో నేను చేయలేను, ఇంట్లో ఎంత టార్చర్ అనుభవిస్తా, ఇంటిని చూసుకోండి, చిన్న బిడ్డలు 2 సార్ నాకు, మేము ఊరొచ్చి ఇక్కడికి వచ్చినాం, బుచ్చిలో స్టే చేస్తున్నాం మేము, మా హస్బెండ్ వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము ఎవరు లేకుండా సపోర్ట్ తో మేమే చేసుకుంటా ఉన్నాం. కనీసము అంటే ఇప్పుడు నా విషయంలోనే అలా ఉన్నారా, అందరి విషయంలోనే అలా ఉన్నారంటే లేదు, కేవలం నేను నాకు సంబంధించిన కొంతమంది ఎవరైనా నాతో మంచిగా మాట్లాడినా, ఇంకెవరైనా ఏదైనా ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడినా, ఏమైనా బిల్స్ గురించి అడిగినా ఇట్లా ఇబ్బంది పెట్టడం, ఇట్లా చేయడం, అట్లా అంతా చేస్తున్నారు. చేస్తే ఇప్పుడు అట్లా చేసామని చెప్పి లీవ్స్ ఇవ్వకపోవడం, బిడ్డలకు బాగలేకపోయినా మాకు సంబంధం లేదు, ఇవ్వను, వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వు అని అనడము, ఇవ్వాలా అని అనడము, 10 సార్లు 15 సార్లు మా సెలవులు కానీ మా జీతాల గురించి కానీ మేము అడుక్కుంటా ఉండాలి సార్. ఆయన నచ్చకపోతే బిల్స్ పెట్టారు. చాలా మంది అలా ఇబ్బంది పడి నేను కంప్లైంట్లు ఇచ్చాక బిల్స్ పెట్టారు సార్ అందరికి, చాలా మందికి. 2 సంవత్సరాల నుంచి ఉద్యోగాల్లో ఉంటున్నట్టు జీతాలు తీసుకుంటూ ఇప్పుడు దాకా ఉద్యోగాలకు రాకుండా ఎఫ్ఆర్ఎస్లు చెక్ చేయమంటే అందరూ బయటకు వస్తాయి సార్. అవన్నీ అడుగుతున్నామని బయట జనాలు పెట్టి ఇట్లా అడిగిచ్చడం, ఎవరైనా వచ్చి మాట్లాడడం, తిట్టడం, ఏం సార్ ఇదంతా? ఆడపిల్లకు ఒక ఇబ్బంది వచ్చిందని బయటకు వస్తే ఈ విధంగా ఇబ్బంది పెడతారా సార్ మమ్మల్ని? అసలుకి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే ఏం చేసుకోలేదు, కలెక్టరేట్ కి కంప్లైంట్ ఇస్తే 4 నెలలు సార్, ఇది 4వ నెల. ఇప్పటికి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఇవన్నీ మారిపోయాయి సార్, మొత్తం నేను చెప్పినప్పుడు ఉన్నాయని ఇప్పుడు లేవు, ఎఫ్ఆర్ఎస్లు మార్చేసుకున్నారు, బిల్లులన్నీ అందరికీ పెట్టేశారు, మొత్తం ఉన్నాయని ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆపనియన్నీ పెట్టేశారు, కావాలని ఎవరెవరినో బిల్లుల కోసం ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసేసుకోండి అని ఇచ్చేసారు, అన్ని మారిపోయాయి కదా సార్. ఇప్పుడు ఏమొస్తుంది సార్ ఎంక్వైరీలో ఈయన చేసినవన్నీ? ఇక్కడేమో ఇట్లా మాట్లాడడం, స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి నేను చేయలేని దాన్ని, నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేని దాన్ని, ఆయన మీద సెక్సువల్ హరాస్మెంట్ కేసు ఇచ్చానని చెప్పి స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి నా గురించి గబ్బుగా తిట్టించి గ్రూపుల్లో ఆడియో రికార్డులు పెట్టించి మెసేజ్లు పెట్టించి
అట్లా అంతా చేపించారు సార్. ఆయన డీడీఓ పవర్లు ఉండబట్టే కదా సార్ ఇవన్నీ చేస్తున్నారు. ఒక పై అధికారి అయితే ఒక ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెడతారా సార్? అసలుకి అడిగామని చెప్పి ఇంత ఇదిగా మాట్లాడతారు అందరితో. దానికి దీనికి సంబంధం మరి మీ పబ్లిక్ విచారిస్తున్నారు? పబ్లిక్ నేను విచారించట్లేదు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో కంప్లైంట్స్ ప్లస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సాక్షులని విచారిస్తున్నారు. వాళ్ళు ఎవిడెన్సెస్ తెచ్చుకుంటున్నారు, దాంట్లో ఉన్న సాక్షి వాళ్ళు తెచ్చుకున్న సాక్షులు అది ఇక్కడ స్టాఫ్ సంబంధించి వాళ్ళ నోటితో ఎవరు చెప్పారో సాక్షులని పిలుస్తున్నారు.